వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. మా పూర్వ విద్యార్థి అయిన మురళీ నాయక్ విరోచితంగా పోరాడి మరణించాడు. అందుకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన మా స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆయనతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. అంటే సార్ కన్నా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. క్లాస్లో రౌండ్స్ వేస్తూ పిల్లలతో అన్నీ అడుగుతూ తెలుసుకునేదాన్ని. 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన అందరి పిల్లల్ని 10వ తరగతి పిల్లల్ని ఏమవుతారు 10th తర్వాత అని అడిగినప్పుడు ఆయన నేను ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకు అలా చెప్తావంటే నాకు దేశ సేవ చేయాలంటే చాలా ఇష్టం మేడం. చాలా రక్తంలో అంతా నాకు జీర్ణించిపోయింది. నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తానని చెప్పాడు. కానీ నేనేం చెప్పానంటే ఆర్మీకి వెళ్ళడం మంచిదేనన్న, బట్ మీ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీలో చేరి దేశ సేవ చేయని చెప్పాను. అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేస్తూ మొన్న జరిగిన యుద్ధంలో మరణించారు. ఆయన మరణం చాలా బాధాకరం. కానీ ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులకు తీరని లోటు అది ఎవరు పూర్తి చేసేది కాదు. ఎందుకంటే ఒక బిడ్డను పోగొట్టుకుంటే తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఆయన మరణాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఆయన భరతమాత ముద్దు బిడ్డగా నిలిచిపోయాడు. అది మాకు స్కూల్లో మా పాఠశాల చాలా గర్వంగా ఉంది. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే మా విద్యార్థులకంతా నేనేమంటే తెలియజేసేది, క్రమశిక్షణతో చదువుతూ దేశానికి సేవ చేయాలి అని నేను మా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్లో 5 మంది విద్యార్థులు ప్రస్తుతము 5 మంది విద్యార్థులు ఆర్మీలో చేరారు. ఇప్పుడు ఈయనది ఒక మరణం అన్నమాట. ఇది ఒక తీరని లోటు. ఇంకా 4 ఉన్నారు ఆర్మీలో. నాకు తెలిసినాక ఇంకా 4 ఉన్నారు. ఇంకా చాలా మంది చేరారంట, తెలియదు. కానీ వాళ్ళకందరికీ చెప్పడం ఒకటే, దేశభక్తి బాగా చేస్తూ ఇలా జరిగిన ఏదైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడండి. మరణించినా కానీ అది మనకు ఒక గొప్ప విజయమే. భరతమాతకు ముద్దు బిడ్డగా నిలిచిపోండి అని తెలియజేస్తున్నాను. నమస్కారం.